హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి సౌజన్య సంతోష్ కుమార్. ఈరోజు వచ్చేసి ఈజీ రెసిపీ గోధుమ పిండి అట్టు, అంటే నా స్టైల్లో చిన్న చిన్న ఉల్లిగడ్డలు, మిరపకాయలు, టమాటా తాలింపు పెట్టి అందులో శనగపప్పు, మినపప్పు వేసి ఇవి కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, టమాటా ముక్కలు కొంచెం మెత్తబడాలి, మరీ మెత్తపడద్దు, మరీ మెత్తబడితే బాగుంటాయి. అలా వేసుకొని గోధుమ పిండిలో ఈ మిశ్రమాన్ని కలిపి దోసపిండి బ్యాటర్లా కలపాలి. దోసపిండి బ్యాటరు అంటే మరీ చిక్కగా ఉండొద్దు, మరీ పలచగా ఉండొద్దు. కొద్దిగంత ఉప్పు, సోడా వేసి వీడియోలో చూపిస్తున్నట్టు కలపండి. దోశలాగా వేసుకోవాలి. మరి పలచగా కూడా వేసుకోవద్దు, కొంచెం దొడ్డుగానే వస్తాయి కానీ టేస్ట్ బాగుంటాయి. సోడా స్కిప్ చేసుకున్నా సరే మీ ఇష్టం. నేను కొంచెం అంతా వేసాను, బాగుంటుంది టేస్టీగా. దీనికి వచ్చేసి మామిడికాయ చట్నీ, టమాటా చట్నీ ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు, బాగుంటుంది. ఈజీ రెసిపీ. గోధుమ పిండి అట్టు ఇంట్లో ఏం లేనప్పుడు ఇది చేసుకోవచ్చు. ఈజీ రెసిపీ. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్. నా ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈజీ ఉంటుంది. ఇది తినడానికి కూడా సాఫ్ట్ బాగుంటుంది. మనకు టైం లేనప్పుడు, ఏది లేదు, దోశ పిండి ఏ పిండి లేదు అన్నప్పుడు ఈజీ అవుట్పుట్.